హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే టీటీడీ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ ఈ విధమైన పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి టీటీడీ నుంచి స్విమ్స్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. నేను మీకు ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. ప్రతిదీ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉండదు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేయవచ్చు డిస్క్రిప్షన్లో. మీరు వన్స్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాన్ పారామెడికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 3 మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్ జాబ్ నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు ప్రతి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. దీన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసినట్లయితే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కేవలం హిందూ రిలీజియన్ పాటించే వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు, గమనించగలరు. ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవడానికి టైం లిమిట్ చెక్ చేసినట్లయితే ఆగస్ట్ 10th వరకు కూడా మీరు జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. రీసెంట్గానే జాబ్కి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. జూలై 15th నుండి ఆగస్ట్ 10th midnight 12 లోపు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు చెక్ చేసినట్లయితే ఇవి అన్నీ కూడా స్విమ్స్ హాస్పిటల్ నుంచి మనకి నాన్ పారామెడికల్ విభాగంకి సంబంధించినటువంటి జాబ్స్ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ చెక్ చేసుకున్నట్లయితే 10 ఉన్నాయి. అలానే రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 23 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టుల వివరాలు చెక్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. క్యాషియర్కి సంబంధించి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బిల్లింగ్ క్లర్క్ ఉన్నాయి. రిసెప్షనిస్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ కూడా ఏ జాబ్స్ ఎన్ని జాబ్స్ అలాట్ చేశారో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీకు ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఈ జాబ్కి సెలక్షన్ అనేది చేయడానికి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. క్యాషియర్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు క్యాషియర్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది క్యాషియర్ పోస్ట్కి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బిల్లింగ్ క్లర్క్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. రిసెప్షనిస్ట్కి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీకు డిగ్రీ అనేది ఉండాలి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది కూడా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్లో లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. రిసెప్షనిస్ట్ విభాగంలో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, బ్యాచిలర్స్ డిగ్రీ అలానే 3 years ఎక్స్పీరియన్స్. గ్యాస్ రూమ్ ఆపరేటర్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటికి మాత్రం మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫై అయ్యి మీకు కన్సర్న్ ట్రేడ్ నుంచి ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కంపల్సరీగా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ గ్యాస్ రూమ్ ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలానే కన్సర్న్ ఫీల్డ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఈ గ్యాస్ రూమ్ ఆపరేటర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఈ పైన ఇచ్చిన జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ జాబ్స్కి కన్సర్న్ ఫీల్డ్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేనట్లయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోండి ఈ వీడియోని. సో దట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. 42 ఇయర్స్ నుంచి మీకు 10 ఇయర్స్ వరకు క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి ప్రతి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేస్తారు. మీకు పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని, జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా మీకు పేజ్ నెంబర్ 4లోనే ఈ పీడిఎఫ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఏ స్టూడెంట్స్ అయితే మాత్రమే మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు రిజర్వేషన్ లేనట్లయితే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలానే మీరు ప్రజెంట్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలానే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్కి సంబంధించి కూడా వివరాలు అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. పేజ్ నెంబర్ 5లోనే మీరు చెక్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో. మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో ఈ కింది వివరాలు అన్నీ కూడా ఉన్నట్లయితే చూసుకోండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్, శాలరీ స్లిప్స్, ఈపీఎఫ్ స్టేట్మెంట్స్, ఈ విధంగా ప్రతిదీ కూడా మీ యొక్క జాబ్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి కూడా ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ సెలక్షన్ మెథడ్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, అలానే ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మెథడాలజీ చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి దీంట్లో మీకు 75 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు 15 మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే. అలానే ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్కి కండక్ట్ చేసి టోటల్ 100 మార్క్స్కి మీ సెలక్షన్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 2400 రూపీస్ వరకు మీరు దాదాపుగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 1800 రూపీస్ దాదాపుగా మీరు అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. డైరెక్ట్గా మీకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి టీటీడీ బోర్డ్ అండర్లో వర్క్ చేస్తుంది మెడికల్ సైన్సెస్ అనేది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ జాబ్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. అలానే మీరు అప్లై చేయాలనుకుంటున్న కన్సర్న్ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ అనేది కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 11 అలానే పేజ్ నెంబర్ 12లో ప్రొవైడ్ చేయడం జరిగింది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అప్లై చేయాలనుకుంటున్న గ్యాస్ రూమ్ ఆపరేటర్ జాబ్స్కి పేజ్ నెంబర్ 12లో సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా మీకు సిలబస్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. పేజ్ నెంబర్ 11లో వీటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి డీటెయిల్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ చేయవచ్చు. అలానే ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ప్రతి ఒక్కరు మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.